హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వీటినే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. ఇవి ఉపయోగపడతాయంటే మనకి జనరల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్ ఉంటుంది. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్ ఇలా సీరియల్ వైస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ మనకి ఆ ఫ్లో అనేది కంట్రోల్ చేయాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి కాదు. మనకి ఈ లైన్ తర్వాత ఫస్ట్ లైన్ తర్వాత 10th లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే నార్మల్‌గా మనం చేయలేము. అలా జరగాలి అనంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేయాలి. సో, ఇప్పుడు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయంటే ఇప్పుడు 1 అనే లైన్ దగ్గర నుంచి 10 అనే లైన్‌కి వెళ్ళాలి అంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోదు. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో కండిషన్స్ రాస్తాం. ఆ కండిషన్స్ బేస్ చేసుకుండి మనం ఏ లైన్‌కెళ్ళాలో చెప్తామనమాట. సో, అవెలాగో ఇప్పుడు చూద్దాం. జావా స్క్రిప్ట్‌లో మెయిన్‌గా కండిషనల్ స్టేట్మెంట్స్ 4 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంటు, ఇఫ్ ఎల్సు, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి జస్ట్ ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితేనే ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ జరగవని. అంటే ఎలాగంటే ఇప్పుడు మనం ఫస్ట్ లైన్‌లో ఒక కండిషన్ రాస్తాం. ఒకవేళ ఈ కండిషను ట్రూ అయితే ఇక్కడ రాసిన కండిషన్ ఏదైతే ట్రూ అయితే అప్పుడు మాత్రమే 2 నుంచి 9 వరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కాకపోతే ఏం చేయాలో మనం చెప్పం. అది ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఈ ఇఫ్ ఈ ఇఫ్ అని కండిషన్ రాస్తాం కదా! దాంట్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా! మనకి ఎప్పుడైనా సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని గ్రూప్ చేయాలి అనంటే ఇలా కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. దీన్ని బ్లాక్ అంటారు. సో, ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్‌లో ఏం చెప్పం. ఆటోమేటిక్‌గా దీని తర్వాత ఏదైతే ఉంటుందో ఆ ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏ స్టేట్మెంట్ అయితే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ ఇచ్చి ఇది ట్రూ అయితే ఈ స్టెప్స్, ఒకవేళ అది కాకపోతే ఏ బ్లాక్ ఆఫ్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలో మనం చెప్పాలి. సో, ఇప్పుడు మనం అలా రాయడానికి ఇఫ్‌లో ఒక కండిషన్ పెట్టాలి. ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ రాస్తాం. ఒకవేళ అది ఫాల్స్ అయితే ఏం చేయాలో చెప్పాలి అనంటే ఎల్స్ అనే ఒక బ్లాక్ తీసుకోవాలి. సో, ఎల్స్ అనే ఒక కీవర్డ్ తీసుకొని అక్కడ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి దాని మధ్యలో ఏదైతే రాస్తామో మనకిచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇవే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇవి స్కిప్ చేసేస్తుంది. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత అప్పుడు నేను ఈ రిమైనింగ్ 2 స్టేట్మెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. సో, లేకపోతే ఇప్పుడు నేను ఒక థింగ్ చెప్తున్నా. అదేంటంటే మనం ఈ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్‌పుట్ తీసుకోవాలి అని అనుకుంటే మనకి ఒక ఫంక్షన్ ఉంది. ప్రాంప్ట్ అనే ఫంక్షన్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో యూజర్ ఏదైతే ఇన్‌పుట్ ఇస్తారో దాన్ని తీసుకొని స్టోర్ చేస్తున్నా. సో, ప్రాంప్ట్ అనే ఫంక్షన్. ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల యూజర్ ఇచ్చే ఇన్‌పుట్‌ని జావా స్క్రిప్ట్ తీసుకుంటుంది. మనం దాన్ని ఈ వేరియబుల్‌కి అసైన్ చేయొచ్చు. ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్‌లో మనం ఏదైనా మెసేజ్ రాస్తే అది యూజర్‌కి జస్ట్ డిస్‌ప్లే అవ్వడానికి. సో, యూజర్ ఏం ఎంటర్ చేయాలి అని చెప్పడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏలో యూజర్ ఇచ్చిన డేటా వచ్చిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు నేను డాక్యుమెంట్‌లో రాయొచ్చు. లేకపోతే కన్సోల్‌లో కూడా రాయొచ్చు. నేను ఇప్పుడు డాక్యుమెంట్‌లో రాస్తున్నా. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఏ అన్నాను కాబట్టి ఇక్కడ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్‌పుట్ ఏలో స్టోర్ చేసాం. దాన్ని ప్రింట్ చేసాం. సో, ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మనకి ఈ ప్రాంప్ట్ అని యూజ్ చేస్తే ఫంక్షన్ మనకి ఇక్కడ బాక్స్ అనేది వస్తుంది. మనం ఎంటర్ ఏ నెంబర్ అని రాసాం కదా, ఆ ప్రాంప్ట్ ఫంక్షన్లో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది, ఎంటర్ ఏ నెంబర్ అని. సో ఇప్పుడు నేను 67 ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేస్తానో మనకి ఆ నెంబర్ అనేది ఇక్కడ బ్రౌజర్లో ఈ వెబ్ పేజ్లో డిస్ప్లే అయింది. ఎందుకు డిస్ప్లే అయింది? మనం ఆ ఇచ్చిన నెంబర్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం, మళ్ళీ ఆ వేరియబుల్లో వాల్యూని ప్రింట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజరు పాజిటివ్ నెంబర్ ఇచ్చాడో లేదో చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ నెంబర్ ఇవ్వకపోతే సమ్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇఫ్ ఏ లెస్ దాన్ 0. సో ఇప్పుడు మనకి ఏ లెస్ దాన్ 0 కండిషన్ చెక్ చేస్తున్నాం. మనం ఇఫ్ బ్లాక్లో మ్యాక్సిమం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కానీ కంపారిజన్ ఆపరేటర్స్ కానీ, సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఇఫ్ అనే బ్లాక్లో అంటే ఇఫ్ అనే దానిలో మనం ఏం యూజ్ చేయాలంటే ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ కనుక ట్రూ అయితే అప్పుడు మనకి ఒక బ్లాక్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒక బ్లాక్లో పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పాలి. ఇఫ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి దాని తర్వాత పెరాంథసిస్ యూజ్ చేసి ఆ పెరాంథసిస్ లోపల మనం ట్రూ వచ్చేలాగా రాయాలి. ఏదో ఒకటి, ఒక కండిషనా ఒక నెంబరా. జనరల్గా జావా స్క్రిప్ట్లో మనం ఏమి యూజ్ చేయకుండా జస్ట్ నెంబర్సే యూజ్ చేస్తున్నామన్నా, లేకపోతే ఏదన్నా ఒక స్ట్రింగ్ని యూజ్ చేస్తున్నా. సో స్ట్రింగ్ అంటే ఏంటి, ఇలా. సో ఇలా యూజ్ చేస్తున్నా, దీని వాల్యూ ట్రూ ఓ ఫాల్స్ ఎలా తెలుస్తుంది? ఇఫ్ బ్లాక్లో జస్ట్ ఇలా స్ట్రింగ్ యూజ్ చేస్తే అంటే మనకి జావా స్క్రిప్ట్లో పాజిటివ్ నెంబర్స్ అన్నీ, స్ట్రింగ్స్ అన్నీ ట్రూ కింద ట్రీట్ చేస్తుంది దాన్ని ఇఫ్ బ్లాక్లో యూజ్ చేస్తే. అదేవిధంగా నెగిటివ్ నెంబర్స్ని, పాజిటివ్ నెంబర్స్ని కూడా ట్రూ కింద ట్రీట్ చేస్తుంది. కానీ 0 అని ఒక్కదాన్ని మాత్రమే ఫాల్స్ కింద ట్రీట్ చేస్తుంది. అదేవిధంగా నెంబర్స్లో 0 ఒక్కటే ఫాల్స్. స్ట్రింగ్స్లో జస్ట్ ఎంటీ స్ట్రింగ్ ఇస్తే అప్పుడు ఫాల్స్. ఈ స్ట్రింగ్ లోపల ఏ ఒక్క క్యారెక్టర్ పెట్టినా అది ట్రూ కిందే ట్రీట్ చేస్తుంది. మనం ఇలా జస్ట్ ఒక నెంబర్ ఇచ్చి ఒక స్ట్రింగ్ ఇచ్చిన ఇఫ్ బ్లాక్లో అది ట్రూ ఆ ఫాల్సో కూడా డిసైడ్ చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్ అనేది. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఆ నెంబరు నెగిటివో కాదో చెక్. పాజిటివ్ ఇస్తే ఓకే, ఒకవేళ నెగిటివ్ ఇస్తే మనం ఏం చేయాలి, చెక్ చేసి ఆ నెంబర్ని నెగిటివ్ ఇస్తే కనుక యూజర్కి ఒక మెసేజ్ డిస్ప్లే చేయాలి. ఏమని, పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేయండి అని. సో ఇప్పుడు ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అనే కండిషన్ యూజ్ చేశానంటే దాని మీనింగ్ ఏంటి, ఈ బ్లాక్లో ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది, యూజర్ ఇచ్చిన నెంబర్ అనేది 0 కన్నా తక్కువ ఉంటే. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక మెసేజ్ని యూజర్కి డిస్ప్లే చేయొచ్చు. ఎలాగా, అలర్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అలర్ట్ బాక్స్లో మనకు ఒక మెసేజ్ వస్తుంది కదా, అలా డిస్ప్లే చేయొచ్చు. నేను ఏమని టైప్ చేస్తున్నానంటే ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేస్తే, సో ఇప్పుడు నేను మళ్ళీ 68 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, 68 ఇక్కడ ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసాం. సో ఫస్ట్ నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు 68 కానీ 89 కానీ ఏదో ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి 89 ఇస్తే ఏమీ రాలేదు. ఎందుకు ఏమీ రాలేదు, ఇక్కడ ఓన్లీ మనం ఆ నెంబర్ అనేది లెస్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే సమ్ చేయమని ఇచ్చాం. దీని తర్వాత మనం ఏ స్టేట్మెంట్స్ రాయలేదు కాబట్టి అక్కడ ఏమీ రాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి ఇక్కడ నేను -98 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏమొస్తుంది, ఎంటర్ ఏ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం ఇఫ్ అనే కంట్రోల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దాని లోపల ఈ కండిషన్ రాసాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చేయమని. సో అది ట్రూ అయినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. దీని తర్వాత ఏం అవ్వాలో మనం చెప్పలేదు. ఒకవేళ ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఇఫ్ బ్లాక్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు నేను
అలర్ట్ ఆఫ్ హలో అని రాసింది. ఇప్పుడు నేను 78 ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చింది, హలో అని వచ్చింది. సో ఇప్పుడు నేను -78 ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుందంటే 2 అలర్ట్ బాక్స్‌లు వస్తాయి. ఫస్ట్‌దేమో ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని, నెక్స్ట్ హలో అని. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మనం నెగెటివ్ నెంబర్ ఇస్తే అప్పుడు ఈ ఇఫ్‌లో కూడా ఎగ్జిక్యూట్ అయ్యి ఇఫ్‌లో ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అయ్యి అప్పుడు తర్వాత ఇక్కడికి వస్తుంది. అదే ఇఫ్‌లో కండిషన్ ఫాల్స్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, మనం పాజిటివ్ నెంబర్ ఎంటర్ చేసామని. అప్పుడు ఏమవుతుంది, ఈ బాక్స్ అనేది ప్రింట్ అవ్వట్లేదు, డైరెక్ట్‌గా ఇఫ్‌లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చాక తర్వాత ఏ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఇఫ్‌లో మనం ఏం చేసాము, జస్ట్ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఏం చేయాలో చెప్పాం. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే కూడా మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే అప్పుడు మనం ఇఫ్ ఎల్స్ అనే స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ తర్వాత ఎల్స్ అని పెట్టి ఆ ఎల్స్‌లో కూడా మనం సమ్ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యూ ఎంటర్డ్ అని చెప్పి దాని లోపల యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చారో దాన్ని ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు మనం ఆ రెండింటిని కలపాలి కాబట్టి జాయిన్ చేసి చేయాలి కాబట్టి ప్లస్‌ని యూజ్ చేస్తున్నా. యూజర్ ఏ నెంబర్ ఇచ్చారు, వేరియబుల్‌లో ఉంది కాబట్టి ఆ నెంబరు ఏ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ ఇఫ్‌లో కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇఫ్ బ్లాక్‌లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు దాని నుంచి బయటకొచ్చేసి ఎల్స్ లోపల ఉన్నయి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఇఫ్ బయటకి వచ్చేసాక దాని తర్వాత ఏదుంటే అది ఎగ్జిక్యూట్ అవుద్దని చెప్పాం. మనం ఎప్పుడది ఓన్లీ ఇఫ్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఎల్స్ కూడా ఉంది. అంటే ఏంటంటే ఈ ఇఫ్‌లో కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీనికి ఫ్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇక్కడ హలో అని ఇంకో అలర్ట్ యూజ్ చేసి రాశాను. ఇఫ్‌లో కండిషన్ ట్రూ అయింది. ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాని తర్వాత ఏముంది, ఎల్స్ ఉంది కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేయదు. ఎల్స్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే అప్పుడు ఏం చేస్తుంది, ఎల్స్ బ్లాక్‌లో ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని తర్వాత డైరెక్ట్‌గా ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను 67 ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చింది, యూ ఎంటర్డ్ 67 అని వచ్చింది. తర్వాత హలో అని వచ్చింది. హలో అనేది ఎక్కడ రాసాం మనం, ఇఫ్ బయట ఎల్స్ బయట రెండిటి బయట రాసాం. సో ఇక్కడ మనం ఇఫ్ బయట రాసిన ఇఫ్ బయట ఎల్స్ బయట రెండిటి బయట రాసాం. అంటే 2 అయిపోయిన తర్వాత రాసాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇఫ్ బ్లాక్ అయిపోయిన తర్వాత కూడా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఇఫ్‌లో కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఎల్స్ బ్లాక్ జరిగి అప్పుడు ఈ ఎలర్ట్ దగ్గరికి వెళ్తుంది ఔట్ సైడ్. ఇప్పుడు నేను నెగెటివ్ నెంబర్ ఇస్తాను. -78 ఇచ్చాను. ఇప్పుడు మనకేమైంది, ఎంటర్ పాజిటివ్ నెంబర్ అని ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత హలో అని ఒక మెసేజ్ వచ్చింది. సో ఇవి మనకి ఈ ఇఫ్ ఎల్స్ అనేవి ఒక కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలి అని చెప్పి మనం సెపరేట్ బ్లాక్స్‌లో రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్‌ని తీసుకున్నా. ఆ ఇన్పుట్ ఏంటంటే అమౌంట్ అని తీసుకుంటున్నా. ఎంటర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏమైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి, మనం ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్‌ని ఇవ్వాలి కదా. సో ఎంటర్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్ అని ఇవ్వాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం యూజరు ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడో ఆ అమౌంట్ని ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? ఆ యూజర్ యొక్క యాక్చువల్ బ్యాలెన్స్ ఎంత ఉందో దాంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు నేను సపోజ్ బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, దాంట్లో 10,000 అని పెడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూజరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడో ఆ అమౌంట్ ఈ బ్యాలెన్స్ కన్నా తక్కువ కాదో చెక్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి? కండిషన్ యూజ్ చేయాలి. ఆ కండిషన్ ఎలా యూజ్ చేస్తాం? ఇఫ్ అనే బ్లాక్లో ఇఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి ఇఫ్లో యూజర్ ఎంటర్ చేయాల్సిన అనుకున్న అమౌంట్ యూజర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా తక్కువ కాదో చెక్ చేయాలి. సో బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకవేళ తక్కువైతే యూజర్ ఎంతైతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటున్నారో ఆ అమౌంట్ తన అకౌంట్లో ఉన్నదానికంటే తక్కువైతే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ యూజర్ అకౌంట్లో నుంచి ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడో దాన్ని తీసేయాలి. అంతే కదా. ట్రాన్స్ఫర్ చేయడం అంటే ఏంటి? ఒక అకౌంట్లో నుంచి తగ్గించడం, ఇంకో అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లో పెంచడం. సో ఇప్పుడు నేను ఓన్లీ ఇందులో తగ్గించడమే చూపిస్తున్నా. వేరే అకౌంట్లో పెంచడం అనేది తీసుకోవాలంటే ఇంకో పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను జస్ట్ ఆ పర్సన్ డీటెయిల్సే తీసుకుంటున్నాను. అంటే ఆ పర్సన్ యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషనే తీసుకుంటున్నా. అంటే ఆ పర్సన్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడో తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ పర్సన్ ఎంతైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది ఆ పర్సన్ బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ పర్సన్ యొక్క బ్యాలెన్స్ని ఎంతైతే వేరే వాళ్ళకి పంపుతున్నారో దాన్ని తీసేయాలి. అప్పుడే కదా. సో ఇక్కడ మనం తీసేయాలి అని అంటే ఎంత తీసేయాలి? ఎంత అమౌంట్ అయితే అంటే పంపాలనుకుంటున్నారో అంత అమౌంట్. సో యాక్చువల్ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాంట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న అమౌంట్ని తీసేయాలి. ఇప్పుడు నేను ఇంకొక అలర్ట్ మెసేజ్ రాస్తున్నా. ఇక్కడ ఏం రాస్తానంటే బిఫోర్ డిడక్షన్ అని చెప్పి బ్యాలెన్స్ అని రాస్తున్నాం. సో ఇక్కడ కంకాటినేట్ చేస్తున్నా ఈ స్ట్రింగ్ని, తర్వాత యూజర్ బ్యాలెన్స్ని. సో ఇలా చేసిన తర్వాత జస్ట్ ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ అని, లేకపోతే డిడక్టర్. అది అయిన తర్వాత జస్ట్ ఇంకొక మెసేజ్ ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత, అంటే డిడక్షన్ తర్వాత యూజర్ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కూడా ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ యూజర్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న అమౌంట్ తన అకౌంట్లో ఉన్న దానికన్నా అంటే ఎక్కువ అయితే, అంటే ఇప్పుడు మనకి అకౌంట్లో 10,000 ఉన్నాయిగా, యూజర్ 11,000 ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటున్నారు అంటే అప్పుడు మనం ఏం చేయాలి? యూజర్కి ఒక మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? యువర్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి తన బ్యాలెన్స్ అనేది వేరియబుల్లో ఉంది కాబట్టి ఆ వేరియబుల్ని కొటేషన్స్లో రాస్తే మనకి అది స్ట్రింగ్లా ట్రీట్ అయ్యి జస్ట్ వేరియబుల్ నేమ్ని డిస్ప్లే అవుద్ది. అంటే ఆ వేరియబుల్లో వాల్యూని డిస్ప్లే చేయదు. మనకి వేరియబుల్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేయాలి అని అంటే అప్పుడు మనం కొటేషన్స్లో రాయకూడదు. సో అని చెప్పి బ్యాలెన్స్ అని చెప్పి ఆ బ్యాలెన్స్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంకొక మెసేజ్ని, అంటే ఇంకొకటి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేయాలి. అలాగా ఎంటర్ అమౌంట్ లెస్ దాన్ యువర్ బ్యాలెన్స్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం. యువర్ బ్యాలెన్స్. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ నేను సో ఇప్పుడు నేను అమౌంట్ ఎంటర్ చేస్తున్నా 6,700 అని. సో ఓకే చేశాను. తర్వాత మనకి ఏమొచ్చింది? బిఫోర్ డిడక్షన్ బ్యాలెన్స్ అని చెప్పి 10,000 చూపించింది. దీని తర్వాత మనం ఏం రాసాం యాక్చువల్గా?
ఈ బ్యాలెన్స్ని డిడక్ట్ చేసి తర్వాత డిడక్టెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ రాసి తర్వాత డిడక్ట్ అయిన తర్వాత టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో రాసాం. కానీ మనకి ఇక్కడ రావట్లే. ఇప్పుడు మనం ఈ బ్రౌజర్లో జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళినట్టయితే కన్సోల్ అని ట్యాబ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం మన కోడ్లో ఎక్కడైతే ఎర్రర్ చూసామో అక్కడ ఎర్రర్ వచ్చిందో అక్కడ అది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఏ ప్లేస్లో ఎర్రర్ ఉందో. సో ఇక్కడ మనకి ఏమని వస్తుంది, అమౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అది ఏ స్టేట్మెంట్లో, వేరియబుల్స్.html అనే పేజ్లో 16th లైన్ దగ్గర. సో ఇక్కడ మనకి 16th లైన్ ఏంటి, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ అమౌంట్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. కానీ మనం ఇక్కడ ఎందుకు వచ్చిందో చెక్ చేయాలి. ఇక్కడ మనం స్పెల్లింగ్ అనేది అమౌంట్ స్పెల్లింగ్ నేను ఇక్కడ రాంగ్ రాశాను, AMOUNT రాయకుండా NUT రాశాను, అందుకు మనకి ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా, అమౌంట్ అని వచ్చింది, అమౌంట్ ఇస్తున్నా. సో బ్యాలెన్స్ అనేది బిఫోర్ డిడక్షన్ ఎంతో చూపించింది. తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ డిడక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. తర్వాత మనకి అమౌంట్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత 7,800 డిడక్ట్ చేసిన తర్వాత మనకి 2,200 అనేది ఉన్నాయి అని చూపించింది. ఇప్పుడు మనం చూసుకుంటే కన్సోల్లో మనకి ఏ ఎర్రర్స్ లేవు. సో ఇప్పుడు మనకి Ctrl+Shift+I అని టైప్ చేసిన మనకి కీబోర్డ్లో డైరెక్ట్గా కన్సోల్ అనేది ఓపెన్ అయిపోతుంది. Ctrl+Shift+I ఈ మూడింటిని ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి అమౌంట్ అనేది 10,000 ఉన్నాయి కదా, నేను ఇప్పుడు 20,000 ట్రాన్స్ఫర్ చేయాలని ఇస్తున్నా. సో అప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, ఏమని, మనకు ఉన్న బ్యాలెన్స్ 10,000 ఎంటర్ బ్యాలెన్స్ లెస్ దెన్ యువర్ బ్యాలెన్స్ అని. సో ఈ విధంగా మనం ఇఫ్ని యూజ్ చేసుకోవచ్చు. థౌజండ్ ఇస్తున్నా, డిడక్షన్ బిఫోర్ డిడక్షన్ బ్యాలెన్స్ 10,000, ఆఫ్టర్ డిడక్షన్ బ్యాలెన్స్ 9,000. సో ఇది ఇఫ్ ఎల్స్ యొక్క అడ్వాంటేజ్. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇంతకుముందు బ్యాలెన్స్లో ఆల్రెడీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది తగ్గింది. కానీ మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తామో అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఏమవుద్ది, 10,000 తీసుకుంటుంది. ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకే మనకి వేరియబుల్స్లో వాల్యూస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేసినా లేకపోతే మళ్ళీ రన్ చేసినా మళ్ళీ వేరియబుల్స్ అన్నీ ఇనీషియల్గా ఏ స్టేజ్లో ఉన్నాయో, అంటే ఏ వాల్యూస్ ఉన్నాయో వాటితో అప్డేట్ అవుతాయి. అదే మనకి జనరల్గా ఈ రియల్ టైంలో ఈ బ్యాలెన్స్ అనేది మనకి ఎప్పుడు పర్మనెంట్గా ఉండాలి, ఒక చోట మనం స్టోర్ చేసి ఉండాలి. దానికోసమే డేటాబేసెస్ అనేది యూజ్ చేస్తారు. సో అప్పుడు ఏం చేయాలంటే డేటాబేస్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్లో బ్యాలెన్స్ అనే అమౌంట్ని స్టోర్ చేసి ప్రతిసారి యూజర్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఎక్కడ డేటాబేస్లో స్టోర్ చేస్తామో అక్కడి నుంచి డేటాని తెచ్చుకుని దాన్ని ఇక్కడ వేరియబుల్లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం 10,000 డైరెక్ట్గా ఇచ్చేసాం, ఇలా కాదు ఇవ్వాల్సింది, డేటాబేస్తో కనెక్ట్ అయ్యి ఈ పర్సన్ యొక్క అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో దాన్ని తీసుకురావాలి. సో ఇక్కడ మనం డిడక్షన్ అనేది కూడా ఈ వేరియబుల్లో చేయకూడదు, ఈ వేరియబుల్లో చేయకుండా ఈ వేరియబుల్లో చేసినా సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డేటాబేస్లో యూజర్ అమౌంట్ ఎంతైతే ఉందో అక్కడ అప్డేట్ చేయాలి. ఇక్కడ ఎంత అప్డేట్ చేసినా ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యే వరకే, పర్మనెంట్ కాదు, టెంపరీ. సో జస్ట్ మనం ఈ యూజర్ దగ్గర ఫ్రంట్ ఎండ్లో రన్ చేయడం కోసమే, ఆ రన్ అవుతున్నంతసేపు ఈ వేరియబుల్స్లో వాల్యూస్ అలా ఉంటాయి. ఎప్పుడైతే మనం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని రీఫ్రెష్ చేసినా లేకపోతే క్యాన్సిల్ చేసినా మనకి యాక్చువల్ వాల్యూస్ అనేవి మళ్ళీ రీఫ్రెష్ అవుతూ ఉంటాయి, యాక్చువల్గా మనం ఈ ప్రోగ్రాంలో ఏవైతే ఇచ్చామో ఆ వాల్యూస్. సో ఈ డేటాబేసెస్ అనేవి ఎందుకంటే డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇప్పటిదాకా మనం ఏం చేసాము, జస్ట్ ఒక కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాకు,
ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ చేసాం. ఇప్పుడు అలా కాకుండా మనకి ఒక కండిషన్ ట్రూ అయితే ఇది చేసాం. ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఆ కండిషన్ ట్రూ అయితే పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ రాసి ఆ కండిషన్ కూడా చెక్ చేయాలి. ఇలా డిఫరెంట్ కండిషన్స్ చెక్ చేసి ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఆ కండిషన్ కూడా ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఇలా చేసి ఒకవేళ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే అప్పుడు ఏం జరగాలో దాన్ని ఎల్స్ బ్లాక్లో యూజ్ చేయాలి. సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసి ఏ కండిషన్లో మనకి ట్రూ అవుతుందో ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేయాలి. రిమైనింగ్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఎల్స్ తర్వాత ఏదైతే ఉందో దాని దగ్గరికి రావాలి. సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యూజర్ దగ్గర నుంచి మార్క్స్ తీసుకుంటున్నాను. ఆ మార్క్స్ని బట్టి యూజర్ ఎంటర్ చేసిన మార్క్స్ని బట్టి యూజర్కి ఏ గ్రేడ్ వచ్చిందో అంటే గ్రేడ్ అనేది ఏది వచ్చిందో చెప్పాలి అని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను స్కోర్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా. సో ఈ స్కోర్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ చేస్తున్నాను, యూజర్ దగ్గర నుంచి తీసుకుండి స్కోరు అందులో స్టోర్ చేస్తున్నా. ఎంటర్ మార్క్స్ అని వేరియబుల్లో ఎంటర్ మార్క్స్ అని మెసేజ్ ఇస్తున్నా. ఆ మెసేజ్ ద్వారా యూజర్కి అర్థమవుతుంది ఏం ఎంటర్ చేయాలి అని. యూజర్ ఎంటర్ చేశాక దాన్ని స్కోర్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కోర్ అనేది మనకి మార్క్స్ అనేవి మనకి గ్రేటర్ దెన్ 90 ఉంటే ఏ గ్రేడ్ అని, లేకపోతే 80 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ ఉంటే బి అని, లేకపోతే 80 కన్నా తక్కువ 70 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు సి గ్రేడ్ అని, లేకపోతే 60 కన్నా ఎక్కువ 70 కన్నా తక్కువ ఉంటే డి గ్రేడ్ అని, అసలు దానికన్నా తక్కువ వస్తే ఎఫ్ నాట్ పాస్ అలా. దానికన్నా అంటే 60 కన్నా తక్కువ కాదు, ఏదో ఒక పర్టికులర్ వరకు చెక్ చేయాలి మనం. సో ఇప్పుడు నేను ఈ స్కోర్ అనే వేరియబుల్లో ఎంత అయితే స్కోర్ ఇచ్చారో యూజర్ దాన్ని చెక్ చేయాలి. ఆ స్కోర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. సో యూజర్ ఇచ్చిన స్కోరు 90 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నేను ఒక గ్రేడ్ అనే ఇంకో వేరియబుల్ని తీసుకుని దాంట్లో జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ పెడుతున్నా, లేకపోతే డిక్లేర్ చేస్తున్నా సరిపోతుంది. ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గ్రేడ్ని అప్డేట్ చేస్తున్నా, గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని. సో ఇప్పుడు మనకి ఇది ఫాల్స్ అయింది. అంటే ఏంటి, స్కోర్ అనేది యూజర్కి వచ్చిన మార్క్స్ 90 కన్నా ఎక్కువ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ 80 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ చెక్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎల్సిఫ్ని యూజ్ చేసి ఇప్పుడు నేను స్కోర్ 80 కన్నా ఎక్కువ కాదో చెక్ చేస్తున్నా. ఒకవేళ 80 కన్నా ఎక్కువ అయితే అప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ గ్రేడ్ని బి అని ప్రింట్ చేయాలి. సో గ్రేడ్ని అప్డేట్ చేస్తున్నా, తర్వాత ప్రింట్ చేస్తాను లాస్ట్లో. సో ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అంటే 80 కన్నా ఎక్కువ కూడా రాలేదు యూజర్కి, అప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం, ఒకవేళ 70 కన్నా ఎక్కువ కాదో చెక్ చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, గ్రేడ్ సి అని. సో మళ్ళీ ఒకవేళ 60 కన్నా కూడా 70 కన్నా ఎక్కువ కూడా రాలేదు. ఇప్పుడు 60 కన్నా ఎక్కువ వచ్చినాయో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడు గ్రేడ్ డి. సిక్స్టీ కన్నా ఎక్కువ కూడా రాలేదు. అప్పుడు ఇంకే కండిషన్స్ చెక్ చేయకుండా డైరెక్ట్గా 60 కన్నా తక్కువ స్కోర్ వస్తే అప్పుడు
గ్రేడ్ ఎఫ్ అని. సో ఇప్పుడు ఈ ఇఫ్ బ్లాక్లో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, స్కోర్ అనేది 90 కన్నా ఎక్కువ. ఈ స్కోర్ అనేది ఒకవేళ 90 కన్నా ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఇది అవుతుంది. సో దాని తర్వాత ఎల్స్లో ఎన్నున్నా అవన్నీ స్కిప్ చేసేసి ఎల్స్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే యూజర్ యొక్క స్కోర్ని గ్రేడ్ని రాస్తున్నా. యువర్ మార్క్స్ అని చెప్పి మళ్ళీ కంకాటినేషన్స్ ప్లస్ స్కోర్ ఏదైతే ఎంటర్ చేశారో అది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, గ్రేడ్ అని చెప్పి ఒక స్ట్రింగ్ రాసి తర్వాత గ్రేడ్లో ఏదైతే స్టోర్ చేసామో దాన్ని ఆ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, కంకాటినేట్ చేయాలి. అంటే ఈ రెండింటిని కలిపి మనం చూపిస్తున్నాం, ఒక వేరియబుల్ని ఒక స్ట్రింగ్ని కలిపి చూపిస్తున్నాం. అలా కలపాలి అని అంటే ప్లస్ అనే సింబల్ని యూజ్ చేయాలి. ఇప్పుడు గ్రేడ్ అనే వేరియబుల్లో ఏదైతే ఉందో అది. సో యాక్చువల్గా చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, 80 కన్నా ఎక్కువ ఉంటే 90 కన్నా ఎక్కువ కూడా కదా అని. కానీ ఇక్కడ మనకి 80 కన్నా ఎక్కువ అనేది ఎప్పుడు చెక్ చేస్తుందంటే 90 కన్నా ఎక్కువ లేకపోతే అప్పుడు ఈ కండిషన్కి వస్తుంది. సో ఈ 80 కన్నా ఎక్కువ అనేది 90 కన్నా ఎక్కువ కాదు ఈ కేసుకి వచ్చిందంటే ఫ్లో అనేది అది యూజర్ యొక్క స్కోర్ అనేది 80 కన్నా ఎక్కువే కానీ అది 90 కన్నా తక్కువ. ఎందుకంటే మనకి ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితేనే. ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, యూజర్ స్కోర్ అనేది 90 కన్నా తక్కువ ఉంటున్నప్పుడు. ఆ 90 కన్నా తక్కువలో ఒకవేళ 80 కన్నా ఎక్కువ అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, యూజర్ స్కోర్ అనేది 80 కన్నా ఎక్కువ లేదు అని. ఒకవేళ 80 కన్నా ఎక్కువ లేదు కానీ 70 కన్నా ఎక్కువ 80 కన్నా తక్కువ అని ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇలా రన్ అవుతుంది అది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను స్కోరు 67 అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుందని ఎందుకన్నానంటే మనకి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి రాసాం, అక్కడ మనకు రావట్లేదు అని అంటే మనకి ఏదో ఎర్రర్ వచ్చిందని. సో ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో మనం చూడాలి, స్కోర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఏ లైన్లో వచ్చింది అని అంటే HTML అనే ఫైల్లో 15 అనే లైన్లో మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది అని అంటే ఇక్కడ నేను స్కోర్ అనే వేరియబుల్ నేమ్ మళ్ళీ ఇక్కడ తప్పిచ్చాను, అందుకు అలా వచ్చింది మనకు. సో ఇప్పుడు మార్క్స్ మళ్ళీ 67 ఇస్తున్నా. సో మళ్ళీ ఇంకో చోట స్కోర్ అనే వేరియబుల్ రాంగ్ రాస్తా. ఇప్పుడు మళ్ళీ 67 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమని వచ్చింది, సో యువర్ మార్క్స్ 67 గ్రేడ్ డి అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి 89 ఇచ్చాను. ఇప్పుడు మనకేమొస్తుంది, మార్క్స్ 89 గ్రేడ్ బి అని వచ్చింది. మళ్ళీ రీఫ్రెష్ చేసి 90 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏ గ్రేడ్ అని చూపించింది. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ఇఫ్లో ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అయిపోయిందని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎల్స్లో ఎగ్జిక్యూట్ అవ్వవు, వాటి తర్వాత ఏవైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇఫ్ ఎల్స్లోనైనా ఆ ఇఫ్లో కండిషన్ ట్రూ అయినప్పుడు దానిలో ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఎల్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇవన్నీ స్కిప్ చేసి ఈ స్టేట్మెంట్కి వస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ అని చెప్పి ఏ కండిషన్ అయితే రాస్తామో అది చెక్ చేసి ఆ కండిషన్ ట్రూ అయితే అందులో బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఈ చివరికి వచ్చిన తర్వాత ఎల్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో అది. తర్వాత ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు దీని తర్వాత ఎల్స్ ఇఫ్. ఇలా
ఈ పర్టిక్యులర్ కండిషన్ ఫాల్స్ అవుతేనే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తుంది. ఇలా ఎన్ని కండిషన్స్ అయితే చెక్ చేస్తామో ఇవన్నీ ఫాల్స్ అయినాయో అవన్నీ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఇది ట్రూ, ఈ 4 కండిషన్స్ ట్రూ అవుతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్లో అన్నీ ఫాల్స్ అయిపోయినాయి అని అంటే ఇక్కడ మనం కండిషన్ ఏమీ రాయట్లే, అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఇది డైరెక్ట్గా ఇది చేసేయమని రాస్తున్నాం. అది ఎల్స్ యొక్క బెనిఫిట్. సో ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్ యొక్క యూసేజ్. నెక్స్ట్ ఏంటంటే స్విచ్ స్టేట్మెంట్. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఆల్టర్నేటివ్ అనమాట. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్లో మనకి ఈ కోడ్ అనేది అంత రీడబిలిటీ ఉండదు. దీన్ని రీప్లేస్ చేయడానికే మనకి స్విచ్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ స్విచ్ స్టేట్మెంట్స్ కూడా మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే ఒక పర్టికులర్ కండిషన్ రాసి లేకపోతే ఒక పర్టికులర్ వాల్యూని మనం కన్సిడర్ చేసి ఆ వాల్యూ అనేది ఇక్కడ కేస్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ కేస్కి మ్యాచ్ అవుతే అప్పుడు మనం ఆ పర్టికులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలా చేయాలి. అది ఎలాగో ఎగ్జాంపుల్తో చూద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఈ సింటాక్సెస్ అనేవి ఈ స్లైడ్లో కూడా ఇచ్చాను. ఇఫ్ యొక్క సింటాక్స్ ఇది. ఇఫ్లో ఏదైనా కండిషన్ రాసి ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితే ఈ ఇఫ్ లోపల మనం కొటేషన్ అదే కర్లీ బ్రేసెస్లో ఏదైతే రాస్తామో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది ఇఫ్ యొక్క సింటాక్స్. తర్వాత ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్ ఎల్స్లో ఒక కండిషన్ రాస్తాము, అది ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ అది ఫాల్స్ అవుతే ఎల్స్ అని చెప్పి ఇంకో బ్లాక్ రాస్తాము, అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇందులో ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తాం. ఒక పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే డైరెక్ట్గా రిమైనింగ్ కండిషన్స్ ఏమీ చెక్ చేయకుండా ఆ ఎల్స్ తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఆ పర్టికులర్ కండిషన్ ఫాల్స్ అయితే తర్వాత ఎల్స్ ఇఫ్లో ఏదైతే ఉందో దాన్ని చెక్ చేస్తాం. ఒకవేళ అది ట్రూ అయితే అప్పుడు ఆ రిమైనింగ్ అన్ని కండిషన్స్ బయటకు వచ్చేసి జస్ట్ ఎల్స్ తర్వాత ఏదైతే ఉందో అది. ఒకవేళ అది ఫాల్స్ అయితే అప్పుడు నెక్స్ట్ ఎల్స్ ఇఫ్లో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది మనకి సింటాక్స్ అనేది ఎలా ఉంటుందంటే ఈ స్విచ్ అనే కీవర్డ్ లోపల మనం ఒక వాల్యూని పాస్ చేయాలి. ఆ వాల్యూ అనేది ఒక కంప్యూటేషన్ రిజల్ట్ అయినా అయి ఉండొచ్చు, డైరెక్ట్గా మనకి ఏదైతే వాల్యూ అనేది ఇస్తామో ఆ వాల్యూ అంటే సపోజ్ ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూనైనా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్తో సమ్ ఆపరేషన్ చేసైనా ఇవ్వచ్చు, వచ్చిన రిజల్ట్ అయినా ఏదైనా కానీ ఇక్కడ ఏదైతే పాస్ చేస్తామో ఆ కంటెంట్ అనేది కేస్ అనే ఒక కీవర్డ్ తర్వాత సమ్ మ్యాచెస్ అనేవి మనం రాస్తాం. ఒకవేళ దీనికి మ్యాచ్ అవుతే ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దానికి ఇక్కడ వచ్చిన రిజల్ట్కి రెండు మ్యాచ్ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనం బ్రేక్ అని చేయాలి. ఈ బ్రేక్ చేయడం వల్ల ఈ కేసెస్ అన్నీ జరగకుండా స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ కేస్ మ్యాచ్ అవ్వలేదు అంటే అప్పుడు మనం ఈ కేస్ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ దీనికి మ్యాచ్ అవుతే ఇది అయిన తర్వాత బయటకు వచ్చేయాలి. సో ఇలా మనం మల్టిపుల్ చాయిసెస్ని యూస్ చేసి ఏ చాయిస్ యూజర్ ఎంటర్ చేశారో దాన్ని బట్టి మనం ఒక సీక్వెన్స్ ఒక బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు.
ఇప్పుడు నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇందులో మనం డిఫాల్ట్ అని కూడా రాస్తాం. ఈ డిఫాల్ట్ అనేది ఎప్పుడు ఒకవేళ ఈ చాయిసెస్ వేటితోనూ మ్యాచ్ అవ్వలేదని అనుకుంటే ఈ డిఫాల్ట్ అనే బ్లాక్‌లో ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్‌లోవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్‌కి ఆల్టర్నేటివ్ అని చెప్పానుగా. ఇది ఫస్ట్‌ది ఇఫ్ లాగా. ఈ తర్వాతది ఎల్స్ ఇఫ్ లాగా. ఈ డిఫాల్ట్ అనేది ఉంది ఎల్స్. లాస్ట్‌లో ఎల్స్ అనేది ఏం రాస్తాము? ఎందుకు రాస్తాము? ఆ పైనున్న ఏ కండిషన్స్ ట్రూ అవ్వకపోతే ఎల్స్ రాస్తామో అదే విధంగా డిఫాల్ట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి 2 నంబర్స్ తీసుకుండి అదే విధంగా ఆ 2 నంబర్స్‌తో పాటు సమ్ ఆపరేషన్ ఏ ఆపరేషన్ చేయాలో ఆ ఆపరేషన్ కూడా తీసుకుంటున్నా. సో ఎలా అంటే num1 అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. సో యూజర్ దగ్గర నుంచి num1 అనే వాల్యూని తీసుకుంటున్నా. తర్వాత ఇంకో నెంబర్‌ని తీసుకుంటున్నా. సో దాన్ని num2 అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. నంబర్ 2 అని ఇస్తున్నా. తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ రెండిటి మధ్య ఏ ఆపరేషన్ చేయాలో కూడా రాస్తున్నా. ఆపరేషన్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో సో ఎంటర్ విచ్ ఆపరేషన్ టు డూ. ఎగ్జాంపుల్‌గా ఎలా అంటే ఎడిషనా, సబ్ట్రాక్షనా అలా. ప్లస్ ఆర్, మైనస్ ఆర్, మల్టిప్లికేషన్ ఆర్, డివిజన్. సో ఇలా యూజర్ దగ్గర నుంచి 3 ఇన్పుట్స్‌ని తీసుకుంటున్నాం. 2 నంబర్స్‌ని, ఒక ఆపరేషన్‌ని. ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్ ఇచ్చిన ఆపరేషన్స్ మనకి తెలిసిపోస్తాయి. ఏ యూజర్ ఏమివ్వాలి? ఈ 4 ఇట్లో ఏదో ఒక సింబల్ ఇస్తే మనం ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ అనేది చేయాలి. ఒకవేళ ఆ 4 ఇవ్వకుండా ఏదైనా ఇస్తే మనం ఏం చేయాలి? ఒక డిఫాల్ట్ కేస్ పెట్టి ఆ 4 ఏమీ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆ 4 ఆపరేషన్స్‌లో ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయమని ఒక మెసేజ్‌ని డిస్‌ప్లే చేయాలి. సో ఇప్పుడు నేను స్విచ్ కేస్ రాస్తున్నా. ఈ స్విచ్ కేస్ రాయాలి అని అంటే మనం ఏం చేయాలంటే స్విచ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయాలి. ఈ స్విచ్ అనే కీవర్డ్ లోపల మనం ఏదైతే ఇస్తామో దాన్ని తర్వాత మనకి కేసెస్ అని రాస్తాం కదా! దాంతో మ్యాచ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కేస్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి ప్లస్ ఇస్తున్నా. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే యూజర్ ఇచ్చిన ఆపరేషన్ దీంతో మ్యాచ్ అవుతే అప్పుడు ఏం చేయాలో ఇక్కడ మనం కాలన్ పెట్టి అప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఒక అలర్ట్ బాక్స్‌ని ప్రింట్ చేస్తున్నా. ఏం ప్రింట్ చేస్తున్నా? సమ్ ఆఫ్ 2 నంబర్స్ అని చెప్పి ఇక్కడ num1 ప్లస్ num2 అని ఇస్తున్నా. ఒకవేళ అది ప్లస్ కాదు యూజర్ ఇచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం బ్రేక్ అని యూజ్ చేయకపోతే తర్వాత కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ప్లస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే
ప్లస్ కాకపోతే యూజర్ ఇచ్చింది ఏం చేయాలో రాయాలి. సో మైనస్ ఇచ్చారనుకోండి యూజర్, అప్పుడు మనం ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. స్విచ్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి, ఇక్కడ కేస్ అని యూజ్ చేయాలి, తర్వాత ఇక్కడ సమ్ వాల్యూస్తో మ్యాచ్ చేయాలి. ఈ వాల్యూకి మ్యాచ్ అవుతే స్విచ్లో మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ ఇక్కడ ఏ కేస్కి అయితే మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ పర్టికులర్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి రాసుకోవచ్చు. మైనస్ సో ఇప్పుడు నేను నెక్స్ట్ మల్టిప్లికేషన్ అయితే సింబల్ ఏముండాలి, స్టార్ అని ఉండాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ అని చెప్పి 2 నెంబర్స్. సో ఇది ఒక కేస్. యూజర్ ఇచ్చిన ఆపరేషను వీటిలో దేనికి మ్యాచ్ అవుతే ఏ కేసు యొక్క సింబల్కి మ్యాచ్ అవుతుందో దాన్ని మనం చెక్ చేసి ఆ కేసులో ఉన్న ఆ స్టేట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం డివిజన్ నమ్ బై 2. ఒకవేళ ఈ 4 ఆపరేషన్స్ కాకుండా ఇప్పుడు యూజర్ ఏదో ఒకటి ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే డిఫాల్ట్ అని రాసి అప్పుడు ఇంకొక మెసేజ్ని డిస్ప్లే చేయాలి యూజర్కి. ఏమని, వ్యాలిడ్ ఆపరేషన్ ఇవ్వమని చెప్పి చేయాలి. ఎంటర్ వ్యాలిడ్ ఆపరేషన్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను 10 ఇస్తున్నా, ఒక నెంబరు, ఇంకొక నెంబర్ 20 ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏ ఆపరేషన్ ఎంటర్ చేయమని వస్తుంది. ఇప్పుడు నేను ప్లస్ ఇస్తున్నా, 10, 20 నెంబర్స్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి సో ఇక్కడ మనకి 10 20ని యాడ్ చేసాక వచ్చిన రిజల్ట్ ఇవ్వకుండా జస్ట్ 10 అనే 20ని పక్కన పెట్టి చూపించింది. ఇది ఎందుకు ఇలా చూపించిందంటే ఇక్కడ మనకి 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ద్వారా యూజర్ దగ్గర నుంచి ఏ ఇన్పుట్ అయితే తీసుకున్నామో అది స్ట్రింగ్ ఫామ్లో వస్తుంది. సో స్ట్రింగ్ ఫామ్ అంటే ఏంటి, స్ట్రింగ్ని జస్ట్ ఎడిషన్ చేస్తే ఏంటి, ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూపిస్తుంది. కానీ మనకి ఇక్కడ కావాల్సిన నెంబర్ కదా, అప్పుడు మనం దీన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. నెంబర్ కింద కన్వర్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్లో ఒక షార్ట్ కట్ ఉంది. ఆ స్ట్రింగ్ ముందు ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తే చాలు, అది నెంబర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది ఒక మిస్టేక్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం సమ్ అనేది ఎక్కడ చేస్తున్నాం, ఈ ప్లేస్లో చేస్తున్నాం. ఇక్కడ ప్లస్ అనే ఇక్కడ మనకి ఎన్ని ప్లస్లు ఉన్నాయి, ఇదొక ప్లస్, ఇదొక ప్లస్. ఈ ప్లస్ మనం యాక్చువల్గా దేనికి రాసాం, ఈ వచ్చిన రిజల్ట్ని యాడ్ చేసాక వచ్చిన రిజల్ట్ని ఈ స్ట్రింగ్ని కలిపి రాయడానికి. సో కానీ ప్లస్ అనే సింబల్కి లెఫ్ట్ అసోసియేటివిటీ ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఇలా చూసుకొచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ప్లస్ ఎక్కడ ఉందో ఆ ప్లస్ యొక్క కంప్యూటేషన్ జరుగుతుంది. ఈ ప్లస్ కంప్యూటేషన్ ఎలా జరుగుతుందంటే ఈ ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఏదుందో చూస్తుంది ఫస్ట్. ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రింగ్ కదా, సో రైట్ సైడ్ది కూడా స్ట్రింగ్ కిందే ట్రీట్ చేసి ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి రాస్తుంది. సో తర్వాత ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఈ ప్లస్కి ఇన్పుట్ అవుతుంది. తర్వాత ఈ num2 కూడా ఒక ఇన్పుట్. అప్పుడు ఏం చేస్తుంది, ఇది ఖచ్చితంగా స్ట్రింగే కదా,
మళ్ళీ ఇది కూడా స్ట్రింగ్ కింద ట్రీట్ చేసి దాని పక్కన ఈ num2 వాల్యూని పెట్టి చూపిస్తుంది. కానీ మనకు కావాల్సిందేంటి? ఈ రెండిటిని యాడ్ చేశాక వచ్చిన రిజల్ట్. ఇలా కావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాలి. ఎప్పుడైతే మనం బ్రాకెట్స్ పెడతామో బ్రాకెట్స్‌కి హైయర్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ అన్న ఆపరేషన్స్ 2 ప్లస్‌లు ఉన్నప్పటికీ ఈ ప్లస్ అనేది బ్రాకెట్ లోపల ఉంది కాబట్టి బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో అది ముందు రన్ అవుతుంది. సో, అప్పుడు మనకు ఆ 2 సమ్ అయిన తర్వాత అప్పుడు ఈ ఔట్ సైడ్ ప్లస్ ఉంది కదా! కంకాటినేషన్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సో, ఇప్పుడు 10 అని ఇచ్చాను ఒక నెంబర్. ఇంకో నెంబర్ 20 ఇచ్చాను. సో, ఇప్పుడు ఆపరేషన్ ప్లస్ ఇచ్చాను. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అని చెప్పి 30 వచ్చింది. సో, ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి 20 ఒక నెంబర్, 10 ఒక నెంబర్, ఇప్పుడు మైనస్ ఇస్తున్నా. సో, ఇప్పుడేం జరిగింది? 20 మైనస్ 10 ఎంత? 10. దాని యొక్క రిజల్ట్ వచ్చింది. సో, మనం ఇచ్చిన ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్విచ్‌లో పాస్ చేస్తున్నాం. ఆ స్విచ్‌లో ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ కేస్‌లో ఉన్న ఒక్కొక్క దాంతో మ్యాచ్ చేసుకుంటూ వెళ్తుంది లైన్ బై లైన్. ఈ కేస్ మ్యాచ్ అయిందంటే ఈ కేస్ లోపల ఉన్నాయి జరిగి దాని తర్వాత బ్రేక్ రాసాం. ఒకవేళ బ్రేక్ రాయకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ కేసెస్ కూడా కంటిన్యూస్‌గా బ్రేక్ వచ్చేదాకా అలా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి అన్నీ. ఎక్కడైతే బ్రేక్ వస్తుందో అప్పుడు ఈ స్విచ్ నుంచి బయటకొచ్చేస్తుంది. స్విచ్ నుంచి బయటికి రావడం అంటే ఏంటంటే స్విచ్‌లో మనం కర్లీ బ్రేస్ పెట్టి ఓపెన్ చేసి క్లోజ్ చేసాం కదా! ఆ స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో దాని బయటికొస్తుంది. అంటే కర్లీ బ్రేస్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని తర్వాతకొస్తుందనమాట. ఇప్పుడు నేను ప్లస్సో, మైనస్సో, మల్టిప్లికేషను, డివిజన్ కాకుండా జస్ట్ ఏదన్నా సమ్ ర్యాండమ్ క్యారెక్టర్ గానీ లేకపోతే సింబల్ గానీ ఏది ఎంటర్ చేసినా మనకిప్పుడు నెంబర్ ప్లేస్‌లో కాకుండా జస్ట్ మనం కంపేర్ చేసేది ఏ ఆపరేషన్ అనే కదా! ఏ ఆపరేషన్‌తో మ్యాచ్ అవుతుందో కదా! ఇక్కడ నేను ఈ ఆపరేషన్ ప్లేస్‌లో జస్ట్ ఇలా ఇచ్చేస్తున్నా ర్యాండమ్‌గా. ఇప్పుడు మనకేమని వచ్చింది? ఎంటర్ వాలిడ్ ఆపరేషన్ అని వచ్చింది. ఎందుకు అలాగొచ్చింది? మనం ఇక్కడ ఓన్లీ 4 కేసెస్‌కే చెక్ చేసాం. ప్లస్ గానీ, మైనస్ గానీ, మల్టిప్లికేషన్ గానీ, డివిజన్ గానీ. ఇవి 4 మ్యాచ్ అవ్వలేదంటే అప్పుడు డిఫాల్ట్‌లో ఏదుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్లస్ తర్వాత బ్రేక్ తీసేస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఏం చెప్పాను? బ్రేక్ వచ్చేదాకా అన్ని కేసెస్‌తోనూ మ్యాచ్ అయ్యి ఏ కేస్ మ్యాచ్ అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుందని చెప్పా. సో, ఇప్పుడు ఈ కేస్ మ్యాచ్ అయినా దీని తర్వాత బ్రేక్ రాయలేదు కాబట్టి నెక్స్ట్ కేస్‌లో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. మ్యాచ్ అయితే ఒకవేళ అది కూడా చేసేస్తుంది. సో, ఇప్పుడు నేను 2 నంబర్స్ మళ్ళీ 10, 20, 10 ఇస్తున్నా. సో, ఇప్పుడు ప్లస్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి 2 రిజల్ట్స్ వస్తాయి. సమ్ ఆఫ్ ది 2 నంబర్స్ తర్వాత డిఫరెన్స్ ఆఫ్ 2 నంబర్స్ వచ్చింది. ఎందుకిలా వచ్చింది? ఈ కేస్ తర్వాత మనం బ్రేక్ రాయలేదు కాబట్టి నెక్స్ట్ కేసెస్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఆ కేస్‌తో ఇక్కడ మనం రాస్తాం కదా సింబల్ దాంతో ఏమి మ్యాచ్ చేయదు. డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఓన్లీ ఫస్ట్ మ్యాచింగ్ కేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే కంపారిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్ట్రింగు మనం పాస్ చేసిన స్విచ్‌లో ఉన్న స్ట్రింగు 2 ఈక్వలా కాదా? 2 వాల్యూస్ ఈక్వల్ అవుతే అప్పుడు జరుగుతుంది. లేకపోతే నెక్స్ట్ కేస్‌కి మ్యాచ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కేస్‌కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ కేస్‌కి మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. ఈ అన్ని కేసెస్‌కి మ్యాచ్ అవ్వకపోతే డైరెక్ట్‌గా ఫైనల్ డిఫాల్ట్‌లో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ రాయలేదంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ తర్వాతవన్నీ ఈ కేసెస్ కంపారిజన్ చేయకుండానే ఎగ్జిక్యూట్ అయిపోతాయి అని. డిఫాల్ట్ మాత్రం ఇవన్నీ మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఇప్పుడు ఇక్కడ బ్రేక్ రాయలేదు కాబట్టి ఇది డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అయింది. కానీ దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వలే. ఎందుకు? ఇక్కడ మనకి బ్రేక్ అనేది ఉంది కాబట్టి. సో, ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్. థాంక్ యూ ఫర్